రేవంతాల సారు ముఖ్యమంత్రి అయినాక ఎవలను శాసన మండలికి పంపాలి అనుకున్నప్పుడు తొట్టతొలిసారి ఆయన మనసులో మెదిలింది ఎవరు అంటే ప్రొఫెసర్ కోదండరాం సారు. అప్పట తెలంగాణ కోసం లావు లడాయి చేసిండు. ఈయన ముఖం ఎంత ముద్దుగున్నదని మొగుల మీదికి ఎత్తుకున్న కేసీఆర్ సారు ఏమయ్యిందో ఏమో గాని ఆయన్ను పక్కకు పెడితే తెలంగాణ జనసమితి అని కోదండరాం సారు ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ల ఏలుబడిలో బాగానే ఫైటింగ్ చేసిండు కానీ అప్పటంతా హైలైట్గా లేకపోయిండు. ఇక మనసు సెంచరీలు బాధపడుతున్న ప్రొఫెసర్ సారు మనసు తెలుసుకున్న మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చినాక ఏం బాధపడకు సారు, నీకు నేను లేనా అని ధైర్యం ఇచ్చి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీని చేసిండు. ఆయనతోని పాటు అలీఖాన్ సార్ను కూడా ఎమ్మెల్సీని చేద్దామంటే గవర్నర్ సార్ కూడా మాట్లాడకుండా సరే అన్నాడు. ఎంతోమంది ఉండంగా ఏరికోరి వాళ్ళనే ఎందుకు ఎమ్మెల్సీలను చేసిండ్రని అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగానే లొల్లిపెట్టిర్రు. దాసు శ్రావణ్ సారు సత్యనారాయణ సార్లు అయితే పెద్ద కోర్టుకు పోయిండ్రు. ఇన్ని దినాలకోలే ఆ కేసు బంకపాక సాగినట్టు సాగుకుంటా ఆగుకుంటా ఇప్పుడు ముంగటికి వచ్చింది. కోర్టు అన్ని కాయిదాలు కూడా మర్రేసి తీర్రేసి అసలు కోదండరాం సార్ను అలీఖాన్ సార్ను ఎమ్మెల్సీల చేయడమే తప్పు, అట్టెట్లా చేస్తారని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు సుత్యతోని సరుసుడు ధరిస్తే మలి సర్కారుకు నెత్తి బొప్పి కట్టి బోర్డ్స్ వచ్చినంత పని అయింది.